సో ఈ ఈ ఐ ఓకే. ము- ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆ ఆచార్య సాంగత్యము, శాకాహారము. సో మనము మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఈ 5 ఎలిమెంట్స్ అనేటివి చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. సో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏమి అంటే కనుక శాకాహారం. సో ఈ శాకాహారం అనేది చాలా 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 అద్భుతమైన ఆ థింగ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఏదైతే గనక బ్యాడ్ కర్మ ఉందనుకోండి, ఆ బ్యాడ్ కర్మలో నుంచి నువ్వు బయటకు రావడానికి, నీకు మళ్ళీ బ్యాడ్ కర్మ అంటకుండా ఉండడానికి శాకాహారం అనేది చాలా చాలా ఉమ్, అద్భుతమైన అద్భుతమైనది అనమాట. సో నేనేమంటానంటే కనుక ఆ మనము ధ్యానానికి సరిగా కూర్చొని ఆ ధ్యానాన్ని మనకి అంటాలి, అద్భుతంగా మనం చేయగలగాలి అంటే గనక శాకాహారం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమి అంటే గనక శాకాహారమే. సో ఆ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే గనక అందరికీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అందరికీ కూడా ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ అనేది అందరు రీచ్ అయిపోయింది. బట్ వన్స్ రీచ్ అయినా కూడా మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. సో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అంటే గనక మన ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు ధ్యానం అనేది ఎలా ఒకానొక ఏమీ తెలియని ఆత్మ, జీరో నాలెడ్జ్ తో ఉండే ఆత్మ ఎలా ఎదుగుతూ పోతుంది, తన పర్సనల్ లైఫ్ లో కానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, స్పిరిచువల్ లైఫ్ లో కానీ ఎలా ఎదుగుతూ పోతుందనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ మనకు శాకాహారం అలవడింది అనుకోండి, అది అద్భుతం. ఎందుకంటే ధ్యానం తొందరగా అంటుతుంది ఆత్మకు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు భూమండలంలో 5th డైమెన్షన్ లో ఉంది. సో నువ్వు ఎప్పుడైతే కనుక, ఇంతకు ముందు కాదండి, 20 సంవత్సరాల క్రితము నువ్వు ధ్యానం చేసినావు అనుకోండి, ధ్యానం మొదలు పెట్టినావు అనుకోండి, అప్పట్లో ఆ ఇంత వైబ్రేషన్ ఉండేది కాదు. అంటే ఒక 15 నిమిషాలు కూర్చోవాలి అంటే ఎంతో కష్టం అనిపించేది. ఒక 20 నిమిషాలు కూర్చోవాలి అంటే చాలా కష్టం అనిపించేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడున్న 5th డైమెన్షన్, ఎర్త్ ప్లానెట్ ఉన్న 5th డైమెన్షన్ వల్ల నువ్వు తొందరగా ధ్యానంలోకి వెళ్తావు. నువ్వు శాకాహారి అయితే కనుక ఇంకా తొందరగా ధ్యానంలోకి వెళ్తావు. నీకు ఎప్పుడైతే కనుక ధ్యానం అంటుతుందో నీలో ఉండే అవలక్షణాలు ఒక్కొక్కటి 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 వెళ్తూ పోతాయి. సో ఫస్ట్ మనకి నేను చెప్తానంటే గనక అందరు చెప్తారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఓకే, రైట్. సో ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వైల్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్? సో వెన్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ యాక్చువల్లీ ఇన్ ద బాడీ, మైండ్, సోల్. సో అప్పుడు నీకు ఏం జరుగుతుంది అనేది నాకు నాకు అవగాహన వచ్చినంతలో, నాకు అర్థమైనంతలో చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ధ్యానం చేయడం వల్ల నీకుంటాయే రోగము, ఫస్ట్ దాన్ని ఏం చేస్తుందంటే పార్టిషన్ చేసేస్తుంది. నీ శరీరం నుంచి ఆ రోగము పార్టిషన్ అవుతూ పోతుంది అనమాట. సో రోగం అనేది పార్టిషన్ అవుతూ పోయి ఏం చేస్తుంది? క్లెన్సనింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. సో క్లీన్ చేస్తూ పోతుంది, క్లెన్సనింగ్ చేస్తూ పోతుంది. తర్వాత ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేనే నాకు ఆత్మని. సో నేను ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పీజీటీ కంప్యూటర్ సైన్స్ లెక్చర్ గా వర్క్ చేస్తున్నానండి. నేను పీజీటీ కంప్యూటర్ సైన్స్ లెక్చర్ గా వర్క్ చేస్తున్నప్పుడు కాలేజ్ లో ఎలా ఉంటుందంటే, ఫ్యాకల్టీ మెంబర్స్ తో కానీ, స్టూడెంట్స్ తో కానీ, మేనేజ్మెంట్ తో కానీ, హయ్యర్ సుపీరియర్ సుపీరియర్ ఫ్యాకల్టీతో కానీ నేను ఎలా బిహేవ్ చేసేది అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోతాను నేను. మనకు ఒకరు చెప్పనవసరం లేదండి. వెన్ యు ఆర్ ఇన్ ద మెడిటేషన్, వెన్ యు డూ మెడిటేషన్, దెన్ యు ఆర్ గోయింగ్ టు గో ఫర్ ద సెల్ఫ్ చెకింగ్. అంటే నిన్ను నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోతావు. అది అద్భుతంగా జరుగుతుంది నీలో. నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి తీరుతుంది. సో ఏం చెప్తున్నానంటే, అలా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతూ 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 పోతున్నప్పుడు నువ్వు ప్రకృతికి, దైవానికి కనెక్ట్ అవుతూ పోతావు.
అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, అనవసరంగా ఏదో టెన్షన్ లో ఉండింటాను, బాధలో ఉండింటాను, పెయిన్ లో ఉండింటాను. నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు, కసిరేసి ఉంటాను. అది కసిరి ఏదో అరిచింటాను అనమాట. కానీ వెంటనే నేను ఏం చేసుకుంటాను, సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. సెల్ఫ్ చెక్ చేసుకొని తర్వాత ఏం చేస్తాను, ఆ అబ్బాయిని పిలిచి, ఓకే, ఇలా జరిగిపోయింది, ఇలా హ్యాపెనింగ్ అయ్యింది, ఓకే, లెట్ ఇట్, లీవ్ ఇట్. సో అలా నేను ఆ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, దిద్దుకుంటూ పోతూ వస్తావు. అదే నేను చెప్పాలనుకుంటుండేది. అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఆ వంట రాదను, వంట వంట చేస్తూ కొన్ని రోజులకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఏమవుతుంది, అబ్- నేర్చుకోవడం, నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం చేస్తావు, ఎఫిషియెంట్ గా చేయగలుగుతావు. అవునా కాదా, ఎఫిషియెంట్ గా చేయగలుగుతావు, ఖచ్చితంగా చేయగలుగుతావు. సో అలానే నువ్వు ధ్యానం అనేది లైక్ ఇట్స్ లైక్ ఎ పికిల్. పికిల్ అంటే ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటది, మ్యాంగో పికిల్ కొడతాం, ముక్కలు కొడతాం, ముక్కలు కొట్టి దానికి ఉప్పు కారం వేస్తాం, వేసి కొన్ని రోజులు పెడతాం. దాన్ని పెట్టిన తర్వాత ఏమవుతుంది, అది చిన్న ఊరడం స్టార్ట్ చేస్తుంది, ఊరి 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 ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. ధ్యానం కూడా అంతేనండి. నువ్వు ఎప్పుడైతే కనుక చేస్తూ పోతావో, చేస్తూ పోతావో, చేస్తూ పోతావో, ఆ ముక్కలకి ఎలా అయితే గనక ఉప్పు కారం పెట్టి అవి ఊరడం మొదలు పెడుతుందో, అలానే నువ్వు చేస్తూ పోతూ ఉన్నప్పుడు నీ లోపల కూడా ఒక ఎనర్జీ ఫామ్ అయ్యి, నీలో ఉండే అవలక్షణాలు ట్రాన్స్ఫార్మ్ అవుతూ పోయి, నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అద్భుతంగా తయారవుతూ పోతావు. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ యాక్చువల్లీ వెన్ యూ ఆర్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ ద సోల్. సో అది జరిగినప్పుడు దెన్ యు ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద గాడ్. సో అంతే కదండి. ఇప్పుడు గాడ్, గాడెస్, నేచర్, ఒకటి గుర్తుపెట్టుకోండి. గాడ్, గాడెస్, నేచర్ ఇవన్నీ ఈక్వల్, ఒకటే. సో గాడ్, గాడెస్, నేచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒకానొక ఆత్మ పదార్థం నుంచి కానీ, ఒకానొక ఆ హ్యుమానిటీ నుంచి కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, లర్నింగ్, లర్నింగ్, సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ గ్రోత్, ఈ ఈ- ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే కనుక మనం ధ్యానం చేసి మొదలుపెట్టి చేస్తూ పోతూ ఉంటామో, ఆటోమేటిక్ గా మనలో ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో వన్స్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా యు ఆర్ కనెక్టెడ్ విత్ ద గాడ్. నువ్వు కనెక్ట్ అయిపోతావు గాడ్ తో. గాడ్ తో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటది, నువ్వు ఏం అనుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏం ఆశిస్తే అది జరుగుతుంది, నువ్వేం అడిగితే అది అది ప్రకృతి నీకు అందించబడుతుంది. ఎందుకు, ఇలా నువ్వు ధ్యానంలో ఉంటూ, నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, నువ్వు కరెక్షన్ చేసుకుంటూ, ఆ నీతో నువ్వు అద్భుతంగా జీవించగలిగినప్పుడు ఇంకేమవుతుంది, నువ్వే దైవం అయిపోతావు. నువ్వు కంప్లీట్ కనెక్ట్ అవుతావు గాడితో. నువ్వు కంప్లీట్ కనెక్ట్ అయినప్పుడు, గాడితో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అంతే, ప్రకృతి నువ్వు ఏమి కోరుకున్నది తెచ్చిస్తుంది. అది ప్రాసెస్ జరిగేది అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఏమంటారండి, ధ్యానం అంటే అద్భుతం అంటారు కదా. సో అద్భుతం అన్నప్పుడు ఆ అద్భుతము ఎలా జరుగుతుంది అంటే, ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఒక మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మ్యాథ్స్ టీచర్ ఏం చెప్తాడు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్తాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆర్ఎల్స్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఒక థీరీ చెప్తాం అనుకోండి, లేదనుకోండి రెక్టాంగిల్, ట్రయాంగిల్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు
B² ప్లస్ C² అని చెప్తాం. సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు B² ప్లస్ C² అనే ఒక థీరంని, ఒక థీరీని నువ్వేం చేస్తావు యాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్, యు ఆర్ గోయింగ్ టు ఎలాబరేట్ ఎవ్రీథింగ్. సో నువ్వేం చేస్తావు, ఆ థీరం ఎలా వచ్చింది, దాని యొక్క ఏమి అని నువ్వు ఎలాబరేట్ చేసుకుంటూ పోతావు. సో ఇన్ ద సేమ్ వే నేనేం చెప్తున్నానంటే ఎలాబరేట్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది, యాక్చువల్ వాట్ ఈస్ ఏం జరుగుతుంది అందులో అనేది నేను చెప్తూ వస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మామూలుగా చేస్తే, ధ్యానం చేస్తే కనుక అన్ని జరిగిపోతాయి. ఎలా జరుగుతాయి? నువ్వేం చేయాలి? ఊరికే చేసుకుంటూ పోవడమేనా? గుడ్డిగా చేసుకుంటూ పోవడమేనా? సైలెంట్ గా చేసుకుంటూ పోవడమేనా? అది కాదు. సో నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, నువ్వు సరైన విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, ఇది ఇది ఎస్పెషల్లీ గౌతమ బుద్ధుడు చెప్పాడండి. ఈ స్టేట్మెంట్ ని ఏం చెప్పారు తెలుసా ఆయన? నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నీలో కరుణ అనేది మొదలవుతుందంట. కంపాషన్. కంపాషన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ యువర్ సోల్. కంపాషన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఇన్ యువర్ ఇన్నర్. అంటే ఏమి, కరుణ అనేది నీలో మొదలవుతూ పోతుంది. సో ఒక్కసారి నీలో కరుణ అనేది మొదలవుతూ పోతుంది అంటే యు ఆర్ డూయింగ్ రైట్ మెడిటేషన్. సో దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ మెసేజ్ ఫ్రమ్ యువర్ సోల్. దట్ ఈస్ ద, అది కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నమాట నీ లోపల నుంచి రావడానికి. అలా నువ్వు ఎప్పుడైతే గనక అలా ఉంటూ నువ్వు చేస్తూ నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అద్భుతం అనేది నీ పర్సనల్ లైఫ్ లో జరిగి తీరుతుంది. ఓకేనా? సో ఇకపోతే కనుక ఇప్పుడు ధ్యానం గురించి ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది చెప్పాను. స్వాధ్యాయం అని చెప్తున్నాను చూడండి. స్వాధ్యాయం అంటే ఆషామాషి విషయం కాదు. సో ఒక యోగి వేమన కానీ, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఒక జీసస్ క్రైస్ట్ కానీ, ఒక శ్రీకృష్ణ భగవానుడు కానీ, సో ఆల్ వీళ్ళందరూ కూడా మాస్టర్సే అన్నమాట. సో వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళంతా వాళ్ళ మెసేజ్ అంతా కూడా క్రోడీకరించి, వాళ్ళు ఏదైతే కనుక అనుభవంలోకి తీసుకొచ్చారో వాటన్నిటిని పుస్తక రూపంలో ఇస్తారు. సో పుస్తక రూపంలో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అదంతా కూడా నువ్వు ఎప్పుడైతే స్వాధ్యాయం మొదలుపెట్టి చదువుతూ పోతావో నీ ఆ మాస్టర్స్ ద్వారా నువ్వు ఆ నాలెడ్జ్ ని తీసుకుంటూ పోతావు. ఓకేనా? సో అలా ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్వాధ్యాయం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మన గురువు గారు దాదాపుగా 1,00,000 పుస్తకాలు చదివింటాడండి. ఇంకా ఎక్కువ చదివింటారు ఆయన, ఆయనకున్న నాలెడ్జ్ కి. ఓకే. సో అలా నువ్వు గుడ్ ధ్యానం చేస్తూ పో, స్వాధ్యాయం బుక్స్ తీసుకో, చదువు, కూర్చో. నీకు ఎంతవరకు అర్థమవుతుందో, ఎంతవరకు అవగాహన అవుతుందో తీసుకో, చదవడం మొదలుపెట్టు. తర్వాత వచ్చేసి సజ్జన సాంగత్యం. అంటే కనుక సజ్జన సాంగత్యం అంటే ఏం లేదండి, ఆ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. అంటే ఏమి, నువ్వు నాలెడ్జ్ ని ఒకరి నుంచి ఒకరికి షేర్ చేసుకోవడం. షేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కొన్ని పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ, మ్, బాధపడుతూ ఉంటా నాకు నేనే. అయ్యో నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నాకేనా ఇలాంటి ప్రాబ్లం వచ్చేది, నేనా సఫర్ అయ్యేది, నాకే ఇంత బర్డన్ ఉంది, నేనేం చేయాలి, ఆ అట్లా ఇది తల మీద మనం చేయి పెట్టుకొని బాధపడతాము. నువ్వు ఎప్పుడైతే గనక సజ్జన సాంగత్యంలోకి పోయినావనుకో, నువ్వు అవతల వ్యక్తి చెప్పడం, అవతల వ్యక్తి చెప్తుంటే వినడం నేర్చుకో. ఫస్ట్ విను. విన్నప్పుడు నీకేమవుతుందంటే, ఓకే రైట్, నాకే కాదు ప్రాబ్లం ఉండేది, అవతల వ్యక్తికి కూడా ఉంది. అవును, భూమండలం అంతా ఉంది. మనం ఏం చేయగలగాలి, వాటిని నిదానంగా నిదానంగా ఆ సమస్యని పరిష్కరించుకోగలగాలి ధ్యానం ద్వారా అని ఒక కాన్ఫిడెన్స్ అనేది నీలో మొదలవుతుంది. సో అందుకనే సజ్జన సాంగత్యం అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఏం చెప్పాను చూడండి, ధ్యానం గురించి చెప్పాను, స్వాధ్యాయం ఎలా చేయాలో చెప్పాను, సజ్జన సాంగత్యం గురించి చెప్పాను, ఇకపోతే ఆచార సాంగత్యం. సో నాకు ఈ జన్మలో ఆచార సాంగత్యము ఎంతో, ఆ భాగ్యాన్ని దక్కించుకున్నాను. అంటే గుర్తుపెట్టుకోండి,
ఇప్పుడు ఆచార సాంగత్యం గురించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు చూడండి, ఆ జీసస్ క్రైస్ట్ యుగంలో కానీ, శ్రీకృష్ణ భగవాను యుగంలో కానీ ఏం చేశారు? వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ ను వదులుకొని వాళ్ళ దగ్గర ఉండే శిష్యులకి ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగినారు. అంటే ఒకానొక ఆచార్యుడు, ఒకానొక మాస్టర్, ఒకానొక బుద్ధ ఉన్నప్పుడు తన చుట్టూ ఉండే ఆత్మల యొక్క చైతన్యాన్ని మేల్కొలుపుతారనమాట. దట్ ఈస్ దేర్ పర్పస్. అది వాళ్ళ యొక్క పర్పస్. ఓకే. అది వాళ్ళ యొక్క పర్పస్ అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తూ పోతారు? ఆ మేల్కొలుపుతూ పోతారు. ఎందుకొస్తారు భూమి మీద కంటే ఆ ఆత్మని దైవత్వం వైపు నడిపించడానికి. ఒకానొక ఆత్మని దైవత్వం వైపు నడిపించడానికి, ఆ దైవం గురించి తెలుసుకోవడానికి, ఉమ్, భూమండలం అంతా శాంతి నెలకొల్పడానికి, ఆ ఉమ్, అందరూ కూడా ఎక్కడా కూడా హింస లేకుండా ఉండడానికి, ఇలాంటి వాటి కోసమే జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకొని ఎన్నో ఆత్మలని తట్టి లేపుతారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు. ముందంటే మనకి టెక్నాలజీ ఇంత లేదు. సో ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఏదో వస్తుంది. ఇప్పుడు నువ్వు స్కూల్కి పోకోకుండా నీకు మాత్రమే నువ్వు ఆ జస్ట్ ఒక వీడియోస్ చూసుకుంటూ అలా చేసుకుంటూ పోతూ ఎన్విరాన్మెంట్, అదే కనుక ఆ ఒక గురువు యొక్క సమక్షంలో తీసుకున్నావు అనుకోండి, అంటే ఇక్కడ కూడా నువ్వు నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకుని అని చెప్పడం లేదు. కానీ ఒకానొక గురువు యొక్క సమక్షంలో నువ్వు విద్య నేర్చుకున్నప్పుడు అది అద్భుతంగా ఆ విద్యార్థికి, ఆ శిష్యులకు అందించబడుతుంది. సో అందుకనే ఆచార సాంగత్యం అనేది కూడా చాలా చాలా ఉమ్, గొప్ప విషయం అండి. సో అందుకని ఆ ఆచార సాంగత్యంలో ఉన్నప్పుడు ఆత్మ ఫాస్ట్ గా లర్నింగ్ లో ఉంటుంది. ఫాస్ట్ లర్నింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. చక్క 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 నేర్చుకుంటూ పోతుంది. దానికి తోడు ధ్యానం చేయాలన్నమాట. ఆచార సాంగత్యంలో ఉన్నప్పుడు కానీ నువ్వు నేర్చుకోవాలి, అద్భుతంగా ఎదగాలి. అది పర్సనల్ లైఫ్ లో కానీ, ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ నువ్వు అద్భుతంగా ఎదగాలి, జీవించాలి అంటే గనక వీటిని ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని అలవర్చుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? నీకు బోర్ అనిపించదు జీవితంలో. అంటే ఇప్పుడు చూడండి, ధ్యానం చేస్తూ పోతుంటాము. ఒకానొక మూమెంట్ లో అబ్బా ఏమి ఇంత బోరింగ్ గా ఉంది, నాకేం అనిపించలేదు, ఏం చేంజ్ రావడం లేదే, ఏది జరగలేదే, నేను ఇంకా పెయిన్ లో ఉన్నానే, నేను ఇంకా ఇలానే ఉన్నానే అని మీకు అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక స్వాధ్యాయం మొదలు పెట్టినావో మాస్టర్స్ చెప్తూ పోతారు నీకు. నువ్వు ఇలా చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయొద్దు, అలా ఉండు, ఇలా ఉండు, ఇలా చూడు. అసలు ప్రతిదీ టీచ్ చేస్తారండి వాళ్ళు మనకు. సో అలా మనకు స్వాధ్యాయం ఉపయోగపడుతుంది. ఇకపోతే సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది? కరెక్షన్ చేసుకోవడము. తెలియని జ్ఞానాన్ని తెలుసుకోవడం. తెలుసుకుంటూ పోతావు నువ్వు. ఓకే, ఒకరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు నేనే అనుకోండి, కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక ఆ థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక నేచర్ అంతా కూడా చూసుకుంటూ పోయినాను. ప్రకృతి అందాలు, అడవి, ఆ జంతువులు, ఆ ఒక సముద్రము. ఇంకొకరికి విజన్ ఏం రాదు. సో అతను ఏం చెప్తాడు ఇతనికి? చూడు, నువ్వు ధ్యానంలో కూర్చుంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ఇలా విజన్ అంతా కనిపిస్తుంది అని. సో అప్పుడు నువ్వు షేరింగ్ వస్తుంది కదా, నాలెడ్జ్. ఇంకొకరికి డ్రీమ్స్ డ్రీమ్స్ లో వస్తాయి మెసేజెస్. మాస్టర్స్ డ్రీమ్స్ లో వస్తారు, వచ్చి చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తితో కమ్యూనికేట్ అవుతాడు. నాకు ఇలా డ్రీమ్ లో ఇలా వచ్చారు మాస్టర్స్, ఇలా కనపడుతున్నారు, ఇలా చెప్తున్నారు. అలా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఏం చేస్తుందంటే నీ లోపల ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఫిజిక్స్ చదవాలనుకుంటాను అనుకో, ఇయర్ అంతా ఫిజిక్స్ చదవాలనుకుంటాను, నాకు ఇంట్రెస్టే ఉండొచ్చు అఫ్ కోర్స్. బట్ ఒకానొక మూమెంట్ లో గ్రూప్ డిస్కషన్ పెడితే బెటర్ అనిపిస్తుందా, అనిపించదా మనము?
ఫిజిక్స్ చదువుతున్నప్పుడు కానీ, మ్యాథ్స్ చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని చదువుతున్నప్పుడు కానీ మనకు అలా అనిపిస్తుంది కదా. ఇక గ్రూప్ డిస్కషన్ లాగే సచిన సాంగత్యం అంటే. సో నువ్వు అలా చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ నీలో ఆ వాస్ట్ నాలెడ్జ్ అనేది, ఓకే, నీకు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ పోతావు. నీకు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ పోతావు. అవతల వాళ్ళకి అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది. నువ్వు తెలుసుకుంటావు. ఎంతో జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సజ్జన సాంగత్యమే చూస్తున్నాము. అవునా కాదా? కరెక్ట్ కదండి. సో అలా మనము ఇప్పుడు యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ మనం చేయాల్సిన పని ఏమంటే, నువ్వు ధ్యానం చెప్పాలి. కానీ దాని యొక్క విశిష్టత, అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది, నీకు ఎలా ఒక గిఫ్ట్ కానీ ఒక అద్భుతం కానీ నీ పర్సనల్ లైఫ్ లో జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టి ఆ నిన్ను నువ్వు సర్దిద్దుకుంటూ, నువ్వు నేర్చుకుంటూ ఉమ్, అద్భుతంగా జీవించగలిగినావు అనుకోండి, ప్రకృతి అనేది నీకు వరంగా నిలబడి నీకు ఏం కావాలో అది అందించబడుతుంది. అదే యాక్చువల్ ప్రాసెస్ జరిగేది. సో దానికి తోడు, ఆ ధ్యానానికి తోడు, నువ్వు ఎప్పుడైతే కనుక స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చేసుకుంటూ పోతూ ఉంటావో ఇంకంతే, నీలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వెళ్ళండి, మాస్టర్స్ యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళండి. కూర్చోండి అక్కడ. అక్కడ కూర్చోండి, వాళ్ళ వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, మాది కదిరి. మా కదిరి దగ్గర యోగ వేమన సమాధి ఉంటది. ఆయన దగ్గరికి వెళ్తాను. ఓ కూర్చో, ధ్యానం చెయ్యి, మెసేజ్ అడుగు, ఆయన చెప్తారు. అట్లీస్ట్ వాళ్ళ వైబ్రేషన్ టచ్ చేస్తుంది. వాళ్ళు ఉండడం అందుకోసమేనండి. వెళ్ళు, ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళు, కూర్చో, చెయ్యి. వాళ్ళ వైబ్రేషను, వాళ్ళ యొక్క ఆ కంటెంట్ ఏమైనా చెప్తుంటారో నీ ఆత్మ ఎదుగుదల కోసం అది నీకు సహాయపడుతుంది. అలా నువ్వు ప్రకృతితో మమేకం అవుతావు. ధ్యానంతో ఉన్నావంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. ధ్యానంతో ఉన్నావు అంటే గనక ప్రకృతితో మమేకం అవుతున్నట్టు, దైవంతో మమేకం అవుతున్నట్టు, ఒక గురువుతో మమేకం అవుతున్నట్టు. సో అలా అన్నీ కూడా మమేకమైనప్పుడు నీకు నీ జీవితంలో ఎన్ ఏదైతే కోరుకుంటున్నావో అది అందించబడుతుంది. మనకు కొన్ని తెలియవండి. ఇప్పుడు నేను ఉంటాను, ఆ ఒక జాబ్ కావాలనుకుంటాను, పెట్టుకుంటాను, సంకల్పం పెట్టుకుంటాను, అది రాదనుకోండి, డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే నీకు అంతకంటే గొప్పది రావాలని ఉంటుంది నీ జీవితంలో. నీకు అంతకంటే గొప్పది రావాలని ఉంటుంది కాబట్టి ధ్యానం విమర్శించకూడదు. నువ్వేం నేర్చుకోవాలంటే, అవును, ఈ రోజు నేను సంకల్పం పెట్టుకున్నా, నాకు జరగలేదు. సరే, యాక్సెప్ట్ చెయ్యి. ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఏదైతే లైఫ్ లో ఉందో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి ఫస్ట్. చెయ్యి. చేసినప్పుడు ప్రకృతి ఏమవుతుందంటే సంతోషపడుతుంది. సంతోషపడి అంతకంటే గొప్పది, విలువైనది నీకు అందించబడుతుంది. అవునండి, నాకు అలానే జరిగింది. తెలుసా, నేను కూడా అనుకుంటాను, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండగలగాలి. సో కూర్చుంటాము, చేస్తాము, రాలేదు, వదిలే. నువ్వు విమర్శించద్దు. నువ్వు దేన్ని విమర్శించేంత ఉన్న విమర్శించేంత మనకు లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నువ్వేం చేయగలగాల? కామ్ గా ఉండగలగాలి. కామ్ గా ఉండి ఆ, అలానే విమర్శలు లేకోకుండా ఫ్లో విత్ ద నేచర్. ఏమైతే ఉందో నీ కళ్ళ ముందో ఉందో జీవితాన్ని దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు నడువు. నువ్వు ఆగిపోవద్దు అంతటితో. నువ్వు ఆగిపోవద్దు, కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండు. నేను చెప్పేది ఏమంటే మాస్టర్స్, ఒకటి గుర్తు పెట్టుకోండి. ధ్యానంలో అద్భుతము జరుగుతుంది. ఒకానొక మూమెంట్ లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతావు టెస్ట్ చేస్తుంది లైఫ్ నిన్నే. నువ్వు వన్స్ ఆ టెస్ట్ లో కనుక పాస్ అయినావు అనుకోండి, నీ చేతికి నువ్వు ఊహించినంత అద్భుతమైన జీవితాన్ని తెచ్చిస్తుంది. జీవితమే కాదు, గిఫ్ట్ కూడా తెచ్చిస్తుందండి. దిస్ ఈజ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నేను కూడా అనుకుంటా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, ఎవరికైనా ఉంటది మామూలుగా. కానీ నీ చేతికి అది అందనప్పుడు నువ్వు విమర్శలు చేయకూడదు. సైలెంట్ గా నువ్వు చేసుకుంటూ పో. ఒకానొక మూమెంట్ లో నీకు తెలియకుండా నువ్వు ఆశ్చర్యపోతావు.
అరే నా జీవితంలోకి ఇది ఎలా ఎలా వచ్చిందబ్బా, ఇంత అద్భుతమైనది అని నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా నీకు అందించబడుతుంది. అదండి ధ్యానం యొక్క గొప్పతనము. అందుకనే మాస్టర్స్ బీ కేర్ఫుల్. నువ్వు ఒక్కసారి మాస్టర్ గా తయారవుతూ పోయినావనుకో, జీవితంలో భయపడుతుంది లైఫ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉమ్, శ్రీమంజునాథ మూవీ చూసారా? అందులో ఆ ఆయన ధర్మజ్యోతి వెలిగిస్తాడు, ఒక భక్తుడు ధర్మజ్యోతి వెలిగిస్తే గనక ఆ ధర్మజ్యోతి వెలిగించిన యొక్క ఆత్మ నీ శరీరాన్ని వేరు చేయడానికి యముడే భయపడతాడు. లెక్క వేసుకోండి, ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఎందుకు భయపడుతున్నాడు అక్కడ? మామూలు వ్యక్తికి అయితే ఆయన భయపడతాడా? కానీ ఆ భక్తుడికి భయపడుతున్నాడు. ఎందుకు అంటే ఆయనలో ఉండే ధర్మజ్యోతి, ఆయనలో ఉండే ఆ భక్తి తత్వము, ఆయనలో ఉండే ఆ గాడ్ కి తనకి ఉండే ఒక అటాచ్మెంట్, దానికి భయపడుతున్నాడు అనమాట. అలా నువ్వు ఎప్పుడైతే ఒక మాస్టర్ గా తయారవుతూ పోతూ ఉంటావో, అప్పుడు ఏమవుతుందంటే జీవితం నిన్ను కష్టపడడానికి భయపడుతుంది. అవును, ఇది నిజం, ఇది సత్యం తెలుసా? సో అలా అందుకోసమే నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ అన్ని బంద్ చేయాల. ఏం మాట్లాడకూడదు, విమర్శించకూడదు. వచ్చిందని చేతికి ధ్యానము, ఓకే కూర్చో, చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, సజ్జన సాంగత్యం చెయ్యి, ధ్యానం చెయ్యి, మాస్టర్స్ మెసేజెస్ విను. ఒక పాట రూపంలో కానీ, ఒక భక్తి రూపంలో కానీ తీసుకో, ఆ మెసేజ్ తీసుకో, అవగాహన చేసుకో, ముందుకు నడువు. కష్టం వచ్చింది యాక్సెప్ట్ చెయ్యి. దాన్ని ఓర్పుగా సహనంగా ఉండడానికి నీ ధ్యానం ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ మూమెంట్ లో ఓ ముందుకు నడు, అద్భుతమైన జీవితం వస్తుందండి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలేయకండి, దయచేసి వదిలేయద్దండి ఎవరు కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు అందరి మాస్టర్స్ కి కూడా ధ్యానం అందించబడింది. అందరికీ కూడా తెలిసొచ్చేసింది ఈ రోజు మెడిటేషన్ అంటే ఒకానొక అద్భుతమైనది అని. కానీ తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయగలగాలి అంటే గనక మధ్యలో వదిలేయకూడదు. వదిలేయకోకుండా కంటిన్యూ చేయగలగాల. ఒకవేళ నీకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, సరే యాక్సెప్ట్ చేయి. కొన్నాళ్ళు ఆ కష్టానికి నువ్వు కుమిలిపోతావు, బాధపడతావు, ఇబ్బంది పడతావు. ఓకే, చెయ్యి, కూర్చో, సహనంగా ఉండు, నేర్చుకో. మళ్ళీ మళ్ళీ నీ దగ్గరకు వస్తుందండి అద్భుతమైన జీవితము. ఒక వరం వచ్చి నీకు ఇస్తుంది. నా జీవితంలో కూడా అలానే జరిగింది. ఇలా ధ్యానం చేయాలి, ఒక స్పిరిచువల్ ఆ గురించి ఆ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట 2004లో. నా ఆత్మ 2004లో సెర్చ్ చేసింది. ఏం చేస్తే ఒకానొక ఆ అంటే ఒకానొక గాడ్ గురించి తెలుసుకోగలుగుతాను అనే ఒక సర్చింగ్ అది 2004లో మొదలైంది. తర్వాత 2005లో నాకు ధ్యానం అద్భుతం అనే రెండు వర్డ్స్ నుంచి నేను తెలుసుకోగలిగినాను. తర్వాత నా జర్నీ స్టార్ట్ అవుతూ పోయింది. ఇది చిన్న ప్రాసెస్ కాదు. అంటే ఒక రోజుతో నిలబడిపోయి, ఇంకో రోజుతో నిలబడిపోయి, ఒక రోజుతో చేస్తే వచ్చేసేది, 2 రోజులతో చేస్తే వచ్చేసే విషయం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతగా 20 సంవత్సరాల నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను. 20 సంవత్సరాల అనుభవంలో ఎన్నో నేర్చుకున్నా, ఎంతో నేర్చుకున్నా, ఎంతో నేర్పించింది జీవితము. చేశాను, యాక్సెప్ట్ చేశాను. జరిగిందా, ఓకే యాక్సెప్ట్ చెయ్యి. నీకు అప్పుడు యాక్సెప్ట్ చేసేటప్పుడు ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఉన్నాను అనుకోండి, ఒక స్టూడెంట్ చాలా కష్టపడి హీ డెంట్ గాట్ ద రిక్వైర్డ్ రిజల్ట్. తను కష్టపడి చేయన కూడా రిజల్ట్ రాదు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ రాకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. సో బాధ అనిపించినప్పుడు ఏమవుతుంది, ఉమ్, ఎందుకబ్బా నేను ఇంత కష్టపడి చేశాను, అనవసరంగా చేశాను. ఆ డిసప్పాయింట్మెంట్ లో అనేది ఏ మనిషికైనా ఏ ఆత్మకైనా అనిపిస్తుంది. కానీ నువ్వు ఆ మూమెంట్ పాస్ చేయగలగాల. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే డిసప్పాయింట్మెంట్ లో పెయిన్ లో ఉంటావే, ఆ మూమెంట్ ని కనుక నువ్వు రైట్ వేలో, రైట్ యాటిట్యూడ్ తో ఆ కరెక్ట్ గా నువ్వు పాస్ చేయగలిగినావు అంటే గనక వెంటనే నీకు
నువ్వు ఊహించినది రిజల్ట్ నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. నువ్వు 10% ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసి ముందుకు పోయినావు అనుకో, 20% రిజల్ట్ ఇస్తుంది. అవునండి. ఎందుకంటే జీవితానికి, నేచర్ కి ఆ మ్యాజిక్ చేసే గుణం ఉంటుంది. మనకు తెలియదు మనకేది కరెక్టో కొంత జనరల్ గా. కానీ ధ్యానానికి ఫ్యూచర్ చూడగలుగుతుంది ధ్యానం. అవునండి. ధ్యానము కొన్ని, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఫ్యూచర్ అంతా ధ్యానం తెలిసి ఉంటుంది. తెలుసా? నిజం. మెడిటేషన్ కెన్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. ఈ ఆత్మకి ఏం అందించగలగాలి అనే ఒక ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే అందుకే నేను చెప్తానంటే, ధ్యానం చేస్తూ పోయినప్పుడు నీ గిఫ్ట్స్ అందించబడతాయి. ఇన్ కేస్ నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ బాధ అనిపించినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దయచేసి మధ్యలో వదిలేయకుండా నువ్వు కంటిన్యూ చేయి. చేస్తూ పో. ఫైనల్ గా నీకు వచ్చే రిజల్ట్, ఆ రిజల్ట్ వచ్చి తీరుతుంది అంటున్నా. ఓకేనా మాస్టర్? సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అంటే, దా- ఆ ఆ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఇంపార్ట్ ఇప్పుడు ఇప్పుడు మనకు జనరల్ గా చెప్తాం చూడండి, మనీ ఉంది. మనీ ఇంపార్టెన్స్ తెలిస్తే కదండి మనం మనీని ఎట్లెత్తి పెట్టుకుంటాము. బీరువాలోను, పర్సుల్లోను ఎత్తి పెట్టుకుంటామా లేదా? సో ఎందుకు? ఎన్ని అవసరాలు తీరుతాయి. దాని ఇంపార్టెన్స్ నీకు తెలుసు కాబట్టి నువ్వు అది ఎత్తు పెట్టుకుంటావు. నువ్వు దాన్ని భద్రంగా దాచుకుంటావు. ధ్యానం కూడా అంతే. నీకు ఎప్పుడైతే దాని విశిష్టత, ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తూ పోతుందో, నువ్వు అంతే. నువ్వు దాంతో కనెక్ట్ అవుతూ పోతావు. దాంతో మింగిల్ అవుతూ పోతావు. వదులుకోలేవు. అడిక్ట్ అవుతావు. ఇప్పుడు జనరల్ గా అడిక్ట్ అయినారు అనుకోండి, ఏదైనా ఆ దేనికైనా అడిక్ట్ అయినారు అనుకోండి, దానివల్ల అడిక్షన్ వల్ల మంచి జరగదు, చెడు జరగచ్చు. కానీ ధ్యానం అడిక్ట్ అయితే కనుక మంచే జరుగుతుంది. నువ్వు నష్టపోయేది ఏముండదు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలా మన మన జీవితంలో మనము అద్భుతంగా తయారవ్వాలి. లేకపోతే దైవత్వంతో కనెక్ట్ అవ్వాలి. లేకపోతే కనుక మనం కోరుకోయింది, మన సంకల్పం నెరవేరాలి. ఆ ఇవన్నీ జరగాలి అంటే కనుక ధ్యానం కంపల్సరీ అండి. అది మాత్రం నేను చెప్పగలను. ఉం? ఇకపోతే మన గురువు గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. రెండు మాటలు చెప్పాలనుకుంటున్నానండి. సో మన గురువు గారు మైత్రేయ బుద్ధుడు. మైత్రేయ బుద్ధుడు అంటే ఫ్రెండ్లీ బుద్ధ అంటారు. ఫ్రెండ్లీ బుద్ధ అంటే మన గురువు గారు ఈ జన్మలో మైత్రేయ బుద్ధుడు, కానీ గత జన్మల్లో ఆయన గౌతమ బుద్ధుని శిష్యుడు. ఆనందుడు అంటారు కదండి. అంటే 40 సంవత్సరాలు గౌతమ బుద్ధుని దగ్గర ఉంటూ ఆయనకి నీడలాగా ఉంటూ వచ్చారు. ఓకే. ఆయన దగ్గర నీడలాగా ఉంటూ వచ్చారు. సో అలా ఆ గౌతమ బుద్ధుని తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే మన మైత్రేయ బుద్ధుని తత్వం కూడా. మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలండి ఆ మహానుభావుని గురించి ఓ రెండు విషయాలు. ఎందుకంటే ఈ భూమండలం మీద ఈ రోజు ప్రతి ఒక్క మాస్టరు ధ్యానం గురించి ఒక అవగాహన వచ్చింది, ధ్యానం గురించి తెలుసుకోగలుగుతున్నారు అంటే అది ఆయన ఇనిషియేషన్ చేసి స్టార్ట్ చేసడం వల్లే కదా అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు తను జాబ్ చేసేటప్పుడు తనకు తెలిసిందనమాట ధ్యానం అద్భుతం అనే విషయాన్ని. తను ఏం చేశాడు? తన పర్సనల్ లైఫ్ లో తన జాబ్ రిజైన్ చేసేసి తన పర్సనల్ లైఫ్ ను వదిలేసి భార్య పిల్లల్ని పక్కన పెట్టి ప్రచారాన్ని మొదలు పెట్టాడు. అలా ఆ రోజు ప్రచారం చేయడం వల్లనే నువ్వు ఈ రోజు నీ ఇంటి వరకు ధ్యానం వచ్చింది. అవునా కాదా? కరెక్టే కదా? సో కాబట్టి మనము ధ్యానంతో పాటు మన గురువు గారిని కూడా, మన గురువు గారికి కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండగలగాల. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఇంత అద్భుతమైన విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? తెలుసుకోలేం కదా. సో గౌతమ బుద్ధుడు కూడా అంతేనండి. మనం ఆయన గురించి లైట్ ఆఫ్ ఏషియా అంటారు. ఆసియా ఖండానికి ఒకానొక వెలుగు. ఆయన అంతే కదా, మహారాజు చక్రవర్తి. ఒక భిక్షగాడిగా ఉంటాడు. ఎంత క్వాలిటీ చూడండి అక్కడ అసలుకి. ఎంత క్వాలిటీ అంటే ఒకానొక చక్రవర్తి తండ్రి
కిరీటం పెట్టి, నెత్తి మీద కిరీటం పెట్టి నువ్వు రాజుగా పాలించు అంటే నో, నాకొద్దు. నేను ధ్యానం ప్రచారం చేయాలా, నా జన్మని సార్థకం చేసుకోవాలా. దిగొచ్చాడు, రాజ్యాన్ని పక్కకు వదిలేసి దిగొచ్చాడు చూడండి. దిగొచ్చి భిక్షాటన చేస్తూ ఎవరు ఎన్ని మాటలన్నా వాటిని సరైన విధంగా తీసుకుంటూ స్వీకరిస్తూ, ఆయన తెలీదా ఆయన చక్రవర్తి. ఉం? అంతటి చక్రవర్తి బుద్ధత్వం గురించి, ఆయనకి బుద్ధత్వం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి వచ్చి ఆ శిష్యులకి బోధిస్తూ ప్రచారం చేస్తూ తన 80 సంవత్సరాల తన జీవితాన్ని ఆ ప్రచారానికే పెట్టి బాడీ వెకేట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళంత గొప్పగా సాక్రిఫైస్ చేయలేరండి అందరూ, చేయలేము మనము. కాబట్టి ఆయన ఎప్పుడు అనుకునేవాడంట గౌతమ బుద్ధుడు, నా అంత ఓపిగ్గా ఎవరు చెప్పగలరు, నేను చెప్పాలి. నాలాగా ఎవరికి ఉంటుంది, నేను చెప్పగలగాలి. చెప్పి భూమండలం అంతా తెలుసుకోగలగాలి, దుఃఖంలో నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఆయన మేలుకున్న వెంటనే, ఆ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకున్న వెంటనే వెళ్ళాడు ప్రచారానికి. వెళ్ళి భూమండలం అంతా తెలియాలి అని ఒక 5 మంది శిష్యుల్ని ఎంచుకొని, ఆ 5 మంది శిష్యుల్లో ప్రముఖుడు మన గురువు గారు గత జన్మలో. తర్వాత వచ్చేసి మహాకాశ్యపుడు అంటారండి, ఓషో రజనీష్. అందుకే వీళ్ళు చాలా చాలా అద్భుతమైన వ్యక్తులు. అందుకే చెప్తున్నాను నేను ఏమంటే, మనము మన ఆదిదేవుడు గౌతమ బుద్ధుని గురించి కానీ, మన మన గురువు అయిన మైత్రేయ బుద్ధుడి గురించి కానీ, ఓషో రజనీష్ గురించి కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, వాళ్ళ సాక్రిఫైస్ వల్ల, వాళ్ళు పడిన కష్టం వల్ల మనకి ఈ రోజు ఇంటింట ధ్యానం అనేది చేరుతూ పోయింది. ఈ రోజు ఆయన లేకున్నా కూడా మనందరి హృదయాల్లో ఉన్నారు. ఆ మనము ప్రతి క్షణము ఈ ధ్యానాన్ని ఆస్వాదిస్తూ మన జీవితాన్ని దిద్దుకుంటున్నాము అంటే ఆ రోజు వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్లే. అవునా కాదా అండి, చెప్పండి. ఆ సార్, మేడం కవిత మేడం, మేడం కవిత మేడం, ఒక 10 minutes చెప్తాను మేడం, 8 అవుతుంది. రైట్. సో అలా మనము మనం ఒక పిరమిడ్ మాస్టర్ గా విరాజిల్లాలి అంటే ఆ సత్ సత్యం వైపు నడవాలి, దైవత్వం వైపు నడవాలి. ఓకే. అప్పుడు మన జీవితము ని నిలబెట్టుకోవడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతాం. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో నువ్వు మారినావు అనుకో, నీ చుట్టూ కూడా మార్పు జరుగుతూ పోతుంది. సైలెంట్ గా ఉండదు, లైఫ్ అనేది సైలెంట్ గా ఉండదు. నువ్వు మారుతూ పోయినావు అనుకో, నీ చుట్టూ ఉన్న జీవి నీ చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అదే జరుగుతూ పోతుందండి భూమి మీద. అందుకే ఒక దీపము, ఒక క్యాండిల్ ఇంకొక క్యాండిల్ ని వెలుగు. సార్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఆ, ఒక దీపాన్ని నువ్వు వెలిగించుకున్నావు అనుకోండి, ఒక దీపాన్ని నీ దీపాన్ని వెలిగించుకున్నావు అనుకో, నీ దీపం ద్వారా సారీ నీ దీపం ద్వారా ఇంకా కొన్ని దీపాలను వెలిగించగలుగుతావు. అదేనండి జరిగేది భూమి మీద. అదే మన మన మాస్టర్స్, ఒక గౌతమ్ బుద్ధుడు కావచ్చు, ఒక వర్తమాన మహావీరుడు కావచ్చు, ఒక జీసస్ క్రైస్ట్ కావచ్చు, ఒక శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ జ్యోతి అలా వెలుగుతూ వెలుగుతూ అఖండంగా వెలుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఆత్మ చైతన్యము అఖండంగా వెలుగుతూ ఉంటుంది. ఆ అఖండమైన ఆత్మజ్యోతి వెలుగులో మనం కూడా ధ్యానం చేస్తూ ఆ మన దీపాన్ని కూడా అక్- వెలిగించుకోగలుగుతాము. ఆ వెలుగులో
అది జరుగుతుంది అనమాట. ఓకేనా మాస్టర్? సో ఒక 5 మినిట్స్ ఉంది. అదే ఆ, ఇంకొక 5 మినిట్స్ ఉంది చెప్పేస్తాను. సో నేను ఇంతవరకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, దయచేసి ధ్యానము మీ తలుపు తట్టినప్పుడు స్వీకరించండి. స్వీకరించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. ఆ ఎలాంటి సందేహాలు వద్దు, ఎలాంటి అనుమానాలు వద్దు, ఎలాంటి విమర్శలు వద్దు. కళ్ళు రెండు మూసుకుందాం, ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోదాం, అద్భుతంగా జీవిద్దాం. మన జీవితము 10 మందికి ఆదర్శంగా నిలబడగలుగుతాం. సో దట్ మేడం ఇవన్నీ చేస్తూ పోతున్నాము, నేర్చుకుంటూ నేర్చుకోండి అంటున్నారు, సెల్ఫ్ చెక్ చేసుకోండి అంటున్నారు, ప్రాబ్లం వస్తే నిలబడండి అంటున్నారు. తర్వాత ఏమవుతుంది మేడం? గిఫ్ట్ వస్తుంది నీ జీవితంలో. అవునండి. నువ్వు ఏది కోరుకున్నావో నీ పర్సనల్ లైఫ్ లో గిఫ్ట్ వచ్చి నిలబడుతుంది. తెలుసా? అంతే కదండి. ఇప్పుడు నువ్వు కష్టపడుతూ ఉంటావు, నీకు గిఫ్ట్ ఇస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఎంత సంతోషపడతావు? అది వచ్చి చేరుతుంది నీ జీవితంలో. కాబట్టి ఊరికే మనము ఏమి మాట్లాడకుండా, ఆ కొన్నాళ్ల పాటు నీకు ఏమి వచ్చినా, ఏమి రాకున్నా, ఏమి అనిపించినా, అనిపించకపోయినా కళ్ళు రెండు మూసుకోండి. ఏదైనా పుస్తకం కనబడితే తీయండి, చదవండి. ఏదైనా భక్తి పాట గాని, స్పిరిచువల్ గురించి కానీ అనిపిస్తే వినండి. వాటి యొక్క సారాంశాన్ని గ్రహించండి. మాస్టర్స్ ఏం చెప్తున్నారో దాన్ని తెలుసుకోండి. నీకు ఏమైతే అర్థమైందో పక్కన వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. పక్కన వాడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ అయితే జాబ్ వస్తుంది కదా. సో ఒక్కొక్క స్టెప్ నువ్వు ఎలా మౌల్డ్ చేసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం పోతుంటావో, నీ పర్సనల్ లైఫ్ లో కానీ, నీ స్పిరిచువల్ లైఫ్ లో కానీ, నీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ అలానే జరుగుతుంది తెలుసా. నువ్వు కూడా ఆ ప్రణాళిక ప్రకారము చేసుకుంటూ పోయినప్పుడు నువ్వేమైతే అనుకుంటున్నావో దాన్ని సాధించగలుగుతావు. అది మాత్రం చెప్పగలను చూడండి. అందుకే ధ్యానం అనే ధ్యానం అనేది చాలా అద్భుతమైనది. సో మాస్టర్స్, మీ చేతికి వచ్చినప్పుడు దయచేసి యాక్సెప్ట్ చేసి మధ్యలో వదిలేయకుండా కంటిన్యూ చేస్తూ, జీవితం ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఏమి ఎలా ఏం జరగాలనేది కరెక్ట్ గా ఉంటుందండి. మనం అనుకుంటాము, అయ్యో నాకు ఇలా జరిగింది, అయ్యో నేను ఇలా ఉన్నానే. వద్దు, మనం నిరాశ పడకూడదు. నిరాశను వదులుకొనేసేయండి. దు బాధల నుంచి బయటకు వచ్చేసేయండి. పెయిన్ లో నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదైనా కష్టంలో నుంచి బయటకు వచ్చేసేయండి. మేడం ఎట్లా వస్తాం మేడం? ఇప్పుడు ఒక జరిగింది, 10th క్లాస్ ఫెయిల్ అయినాం అనుకో, ఆ పెయిన్ వచ్చేసేయండి అంటే అది ఈజీగా జరుగుతుందా మేడం? జరగదండి. కరెక్టే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఫెయిల్యూర్స్ చూస్తున్నాను జీవితంలో. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఒక బుక్ తీసుకో, ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఒక గాడ్ దగ్గరికి వెళ్ళు, షేర్ చేసుకో, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వు. కూర్చో, ఒక అర్ధగంట కూర్చో, ధ్యానం చేయి, ప్రకృతిలోకి వెళ్ళు, చూడు, ఒక ఆకాశాన్ని చూడు, ప్రకృతి అందం. తర్వాత ఒక సముద్రం ఉంటుంది, నీళ్ళ దగ్గరికి వెళ్ళు, ఒక చూడు, ఆస్వాదించు. ఆ పెయింట్ నుంచి రా బయటకి, నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకో. రా బయటకు వచ్చి నువ్వు ఆ మొమెంట్ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏదైనా పెయిన్ లో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు ఆ మొమెంట్ లో నువ్వు బయటకు రాగలిగినావు అంటే చాలు. యు అచీవ్డ్, యు గాట్ ద గుడ్ మార్క్స్, నథింగ్ ఎల్స్. అయిపోయా, కథం. ఆ పెయిన్ నుంచి బయటకు రాగలిగినావు అంటే చాలు, అంతే. నెక్స్ట్ వెంటనే నీకు వస్తుంది జీవితం, కరెక్ట్ లైఫ్. ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ పెయిన్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు, ఎలా రిసీవ్ చేసుకున్నావు, ఎలా ఉన్నావు నువ్వు అని జీవిత పరీక్ష పెడుతుంది. నెగ్గు ఫస్ట్ పరీక్షలో. మార్కులు ఎందుకు రావు చూడండి. ఖచ్చితంగా 100కి 100 వేస్తారు. వాళ్ళు ఉండడానికే అందుకోసం. 100కి 100 మార్కులు వేసి పో, యు సక్సీడెడ్ ఇన్ లైఫ్, సక్సెస్ అయినా పో. అలా చెప్ అలా చెప్తుంది జీవితం తెలుసా.
మాస్టర్స్ ఇంకొక 2 మినిట్స్ ఉంది. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా 20 ఏళ్ల ఈ ధ్యాన అనుభవము మీకు కొంతలో కొంతమైనా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే విషయాన్ని మీకు చేరి మ్, మీలో కూడా అది అర్థమయ్యి దాన్ని మీరు కూడా పాటించగలిగితే అదే నా గురువుకి ఇచ్చే ఒకానొక బహుమతి. అదే మాస్టర్స్, ఇంకా నేను చెప్పొచ్చేది ఏమంటే మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం, ఆ అద్భుతాన్ని స్వీకరిస్తాం. ఓకేనా మాస్టర్స్? ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం, మేడం, మేడం ఎవరైనా మాట్లాడతారా? మేడం అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను మేడం నేనే. హలో. ఆ ఆంటీ బాగున్నారా? మ్మ్. ఎంతో వండర్ఫుల్ గా ఒక ఎన్లైటన్మెంట్ అయిన ఒక వ్యక్తి ఎలా ఉంటారు అని చెప్పాలంటే ఈరోజు ప్రసూన గురించి కూడా చెప్పొచ్చమ్మా. అవునా ఆంటీ? ఆ, వండర్ఫుల్ గా అంటే అవును. నా ఆ, కళ్ళల్లో నీళ్లు వస్తూ ఆ, ఎందుకంటే అనుభవమే జ్ఞానం కదా. మీ జీవితంలో అవునవును ఎన్నో ఆంటీ. అనుభవాలు తెచ్చి ఈరోజు ఆ, ఎన్లైటన్మెంట్ గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ. అలాంటిది ఎంతో వివరంగా ఒక మాస్టర్గా ఓకే. నువ్వు అయినప్పుడు జీవితం నీకు కష్టం ఇవ్వాలనుకోదు, ప్రకృతి నీకు ఆ, కష్టం ఇవ్వాలనుకోదు అన్న మాట ఒక మామూలు వ్యక్తి మాట్లాడలేడు అనిపిస్తుంది. ఇది అవునా ఆంటీ? అనుభవం చెప్పగలడమ్మా. అవును. ఆ, చాలా 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 వజ్రాలు లాంటి మాటలు ఇవన్నీ. ఆ, బట్ ఈరోజు చాలా డిస్టర్బెన్సెస్ వస్తా ఉండింది జూమ్ లో అవును కొంచెం. అవును ఆంటీ, చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అవును. అవును. బట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రసన్న ఈరోజు చాలా ఆ, చెప్తానే ఒక ఒక ఎన్లైటన్మెంట్ అయిన వ్యక్తికే ఇంకొకరు ఆ, టచ్ అవుతారంట. టచ్ అవుతారు. చూడు అలా చూడు. నాకు ఆ, ఈరోజు ఆ మాటలు ఎంతో టచ్ అయ్యి ఆ, సౌమ్యాను నిన్ను ఆ, అలా ఆ, చూసినప్పుడు ఇలాంటి ఆ, వాళ్ళు నోరిప్పాలి కదా, ఇలాంటి వాళ్ళు అంతా మాట్లాడాలి కదా అని ఆ. అనిపించింది నాకు చూస్తున్నా. అవునంటీ, సార్ ఇంకోటి చెప్పారు తెలుసా? చూడండి, వినండి, అందరికీ ఇది చెప్పాలి. మన ఎక్స్పెషల్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏం చెప్పారంట తెలుసా? సారు సౌమ్యనే చెప్పింది నాకు. ఇప్పుడు మన మామూలుగా మన క్లాసులు చెప్తాం కదా, దేనికోసం చెప్పాలంట తెలుసా? నీ ఆత్మ తృప్తి కోసం మాత్రమే చెప్పాలంట. అర్థమైందా అంటే నేను చెప్పింది ఇది? వండర్ఫుల్. హలో. షో ఆఫ్ కోసం కాదు. ఆ, నీ ఆత్మ తృప్తి కోసం చెప్పినావనుకో, అది అద్భుతంగా ఆ మెసేజ్ అద్భుతంగా అందించబడుతుంది. చాలానే చాలా ఎంతో విలువైన మాట. ఇప్పుడు ఆ, నేను ఎంతో గొప్పగా చెప్తున్నాను, ఇంకొకరు వింటున్నారా లేదా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. కాదు నేను కాదు. ఎలా ఆత్మ తృప్తి కోసం నాలో నుంచి ఆ సత్యము పైకి రావాలి అన్న తపన అది ఉంటే అది ఆ, వచ్చేస్తుంది కదా. ఆ, అంటే ఎందుకంటే వాళ్ళు అలా తయారు చేస్తారు.
తయారు చేసి ఏం చెప్తారంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను నాదేం లేదంటే ఇది నా గురువు గారు తన స్కిల్ తో నన్ను ఇలా మౌల్డ్ చేసుకున్నారు. ఆ అహంకారం అనేది ఉండకూడదు తెలుసా. ప్రతి క్షణము నువ్వు గురువుకి బెండ్ అవుతూ, జీవితానికి బెండ్ అవుతూ, ఆ నువ్వు నేర్చుకుంటూ పోతూ, నువ్వు ఒదుగుతూ పోవాలి. అప్పుడు నీ మెసేజ్ అనేది ఎదుగుతూ పోతుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారేమో. ఆ అవునా అంటే బట్ అనుభవమే జ్ఞానము అని చెప్పడానికి ప్రసూన మేడము ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు నా లైఫ్ లో. ఎందుకంటే పర్సనల్ గా మిమ్మల్ని చూశాను కాబట్టి ఎంతో అవునులేండి. ఆ, నేర్చుకుంటూ యాక్సెప్ట్ ఉమ్, చేయడంలో కానీ, నేర్చుకోవడంలో కానీ, సైలెంట్ గా ఉండడంలో కానీ, ఈరోజు ఏవైతే చెప్పావో అవన్నీ నీ లైఫ్ లో, మీ జీవితంలో పర్సనల్ గా నేను చూశాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ ఉమ్. మచ్ ప్రసన్న మేడం. ఓకే ఆంటీ. అంటే నన్ను వేయడం అనొద్దండి, ప్రస్తుతాన్ని పిలిచండి చాలు. జూమ్ లో లైవ్ లో ఉన్నారమ్మా మీరు. థ్యాంక్ ఆ, యూ. థ్యాంక్ యూ. ఓకే ఆంటీ. ఆ, ఆ. మేడం ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం? ఉన్నారు మేడం వాళ్ళు ఎవరైనా? నేను అన్మ్యూట్ చేస్తాను. భాగ్యలక్ష్మి మేడం ఉన్నట్లున్నారు. ఉన్నారా ప్రసన్న? లేరు భాగ్యలక్ష్మి లేరు లేరు ఆంటీ, లేరు లేరు. ఆ, ఆహా. ఓకే. ఈ ముగ్గురేమో ఉన్నారు అంతే. ఇంకా ఉమ్, రవిరాజ్ సార్ ఉన్నారు, కవిత మేడం ఉన్నారు, నేనున్నాను. ఉమ్. హోస్ట్ మేడం ఎక్కడ వెళ్ళారా? అదే అదే వాళ్ళు కోహోస్ట్ మేడం కూడా కనిపించడం లేదు. అదే. ఆ, సరే ఆంటీ, నేను ఇంకా స్టాప్ చేసేద్దునా? మేడం హోస్ట్ హోస్ట్ మేడం లేరు. కవిత మేడం మాట్లాడితే ఉమ్, బాగుంటది మేడం. మేడం వచ్చారు, కవిత మేడం. మేడం. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే, చెప్పండి మేడం. మేడం మీ వీడియో ఆన్ చేసుకోండి, చూస్తాము. అది సారు ఇది నెట్ రాలేదని నా దాంట్లో ఇచ్చారు మేడం, రవి సారు. పర్లేదులేండి మేడం. ఓకే ఓకే, పర్లేదు మేడం. మేడం ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోరా. అది అది చేస్తాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, చెప్పండి. లేదు మనం నాకు సరిగా తెలియదు మేడం దీంట్లో, అందువల్ల. సర్లేండి, పర్లేదులేండి మేడం. చెప్పండి ఓకే, మేడం, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. మేము ఓకే మేడం, సారు. థ్యాంక్ యూ సో. ఆ, ఓకే ఓకే సారు, మేము బయట ఉన్నాము కొంచెం, అవునా, అందువల్ల. ఆ, సరేలేండి మేడం. మేడం ఒక్క నిమిషము, ఇంకెవరు మాట్లాడరేమో నాకు తెలిసి. ఇప్పుడు నేను ఆ, జస్ట్ ఇది లీవ్ చేసేసేయాలా ఎలా మేడం? ఎండప్ చేయాలి, ఎలా క్లోజ్ ఎండప్ చేయాలి? క్లోజ్ చేసేయండి మేడం. లీవ్ కొట్టేస్తాను మేడం, అంతే కదా? అంతే మేడం, లీవ్ పెట్టేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే.